హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. ఈ రోజు అనగా జనవరి 12, 2021 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు ఇక్కడ చూసారా పాపం పిల్లలు స్కూల్కి వెళ్ళాలట మాస్క్ పెట్టుకొని, అది కూడా కోవిడ్-19 మెజర్స్ అన్ని తీసుకొని. చూద్దాం దేని గురించి ఇవాళ ఆర్టికల్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. సస్టైనబుల్ అంటే సుస్థిరమైన, డెవలప్మెంట్ అభివృద్ధి, గోల్స్ అంటే లక్ష్యాలు. మొత్తం 17 ఉన్నాయి. 2030 కల్లా ఈ గోల్స్ మనం అచీవ్ చేసుకోవాలి. ఫైన్. దీంట్లో మనం ఇవాళ చూసేది గోల్ నంబర్ 4, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ గురించి కాబట్టి నంబర్ 4. ఇది మీకు ఎస్ఏ రేటింగ్ లో చాలా ఉపయోగపడే పాయింట్. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 క్లియర్లీ అన్విసాజెస్ ఆర్ క్లియర్లీ మెన్షన్స్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ అని మీరు ఇక్కడ రాసే అవకాశం ఎంతైనా ఉంది. సో ఇప్పుడు the Union Budget 2018-19 proposed to treat school education holistically without segmentation from pre-nursery to class 12. Class 12 వరకు అంటే ప్రీ నర్సరీ నుంచి క్లాస్ 12 వరకు మరి సెగ్మెంటేషన్ ఆర్ పార్టిషన్ లేకుండా మరి హోలిస్టికల్ గా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ప్రతిపాదన జరిగింది. దాన్నే సమగ్ర శిక్ష అంటాం. ఆ అభియాన్ ఏమంటామమ్మా? సమగ్ర శిక్ష అభియాన్. It's an overarching program for the school education sector extending from preschool to class 12. ఇది నేను చెప్పింది ఆల్రెడీ. It subsumes అంటే దాని అర్థం ఏంటమ్మా? మిక్స్ అన్నమాట. సబ్స్యూమ్ అంటే మిక్సింగ్ అన్నమాట. It mixes the 3 schemes of Sarva Shiksha Abhiyan, Rashtriya Madhyamik Shiksha Abhiyan and Teacher Education. సర్వ శిక్ష అభియాన్ ప్లస్ రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్ ప్లస్ టీచర్ ఎడ్యుకేషన్, ఈ 3 కలిపి మిక్సీలో వేస్తేనే వచ్చింది సమగ్ర శిక్ష అభియాన్, SSA. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అయితే ఇక్కడ మీరు ఎగ్జామ్ లో అంటే ఎస్ఏ రేటింగ్ లో రాసేటప్పుడు SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4.1 అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4.5 ని మీరు హైలైట్ చేయొచ్చు. ఇక్కడ ఏమంటుందంటే ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కంప్లీట్ ఫ్రీ అండ్ ఈక్విటబుల్ అండ్ క్వాలిటీ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈక్విటబుల్ అంటే ఇక్కడ ఏంటమ్మా అంటే ఫెయిర్ అన్నమాట, ట్రాన్స్పరెన్సీతో పాటు పారదర్శకత ఉండడం. ఈక్విటబుల్ ఇక్కడ కూడా చూడండి SDG 4.5 ఎయిమ్స్ టు ఎలిమినేట్ జెండర్ డిస్పారిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ష్యూర్ ఈక్వల్ యాక్సెస్ టు ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ కూడా మరి ఈక్వల్ అని ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఎటువంటి వివక్షత లేకుండా ఎడ్యుకేషన్ అనేది మరి బాయ్స్ కి గర్ల్స్ కి కంప్లీట్ గా మరి ఇవ్వడం జరగాలి అని ఇక్కడ SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4.1 అండ్ 4.5 చెప్తున్నాయి అన్నట్టు. ఇవన్నీ 2030 కల్లా మనం అచీవ్ అవ్వాలి. ఓకే. యునైటెడ్ నేషన్స్ మనకి చెప్పిన ఇవి లక్ష్యాలు. ఓకే. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. అయితే ఇవాళ ఏ సేఫ్టీ నెట్ ఎడిటోరియల్ కి వెళ్ళిపోదాం. ద పాండమిక్ అంటే మహమ్మారి హ్యాస్ అపెండెడ్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ వర్డ్ ని కట్ చేస్తే అప్ ప్లస్ ఎండ్, అప్ అనేది ఎండింగ్ వచ్చేసింది అంటే అప్ సైడ్ డౌన్ అంటే తిరగబడింది అని. అంటే మహమ్మారి అనేది స్కూలింగ్ అనే ఒక ప్రక్రియని మరి తిప్పివేసింది అంటే దాని అర్థం కింద మీద పడేటట్టు చేసింది అని. సో ఇది ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఇవ్వడం జరిగింది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యాస్ ప్లస్ V3 వర్క్ ఫార్మ్ 3 అని చెప్పినాను. అపెండెడ్ అంటే దాని అర్థం టర్న్ అప్ సైడ్ డౌన్. ఓకే. అండ్ ద ఎఫర్ట్ షుడ్ బి టు హెల్ప్ ద హార్డెస్ట్ హిట్. ఎఫర్ట్ అనేది అంటే మనం ఇప్పుడు కొంచెం కట్టడం గట్టి మరి దీన్ని హెల్ప్ చేయాలి అంటే ఈ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అనేది స్కూలింగ్ అనే దాని మరి దాని యొక్క అదేంటి వర్స్ట్ గా హిట్ అయింది కాబట్టి దాన్ని మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ద యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీస్ డైరెక్టివ్ అంటే ప్రతిపాదన టు ద స్టేట్స్ టు లాంచ్ ఏ మిషన్ to avoid large-scale dropouts in schools in the coming year, partly by relaxing the detention policy. అంటే నిర్బంధం, detention అంటే నిర్బంధం, should end the anxiety of millions of students about their academic prospects. అంటే ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏం చెప్పిందంటే ఒక ప్రతిపాదన ఇచ్చింది. ఏంటంటే ఒక రాష్ట్రాలన్నింటికి ఒక మిషన్ అంటే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయమంటుంది. ఏంటంటే లార్జ్ స్కేల్ డ్రాప్అవుట్స్ అంటే పిల్లలు ఎవరైతే చదువుకోకుండా మానేస్తున్నారో స్కూల్ నుంచి బయటికి డ్రాప్అవుట్ అంటే వెళ్ళిపోవడం అంటే ఎక్కువ కోర్స్ తీసుకోకుండా మరి మధ్యలోనే ఆపేయడం. సో అట్లాంటి ఏమైనా ఉన్నదంటే అవాయిడ్ చేయండి, పిల్లలకి నష్టం జరగకూడదు అని ఒక ప్రోగ్రామ్ అక్కడ మరి ప్లాన్ చేయమంటుంది, ఒక మిషన్ ప్లాన్ చేయమంటుంది. నెక్స్ట్, మేనేజింగ్ స్కూలింగ్ డ్యూరింగ్ COVID-19 has been a challenge.
ఒక కష్టం కింద మారిపోయింది. ఎందుకంటే COVID-19 లో స్కూల్స్ మేనేజ్ చేయడం అనేది చాలా తలనొప్పి అయిపోయింది అందరికీ. విత్ యునెస్కో ఎస్టిమేటింగ్ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ 2020 అబౌట్ 320 million students were locked out of schools globally. లాక్ డౌన్ అంటే ఏంటంటే సెక్యూరిటీ మెజర్స్ కోసం. లాక్ డౌన్ వేరు, లాక్ అవుట్ వేరు. ఓకే, లాక్ డౌన్, లాక్ అవుట్. ఇక్కడ లాక్ వర్బ్. ఇక్కడ మరి డౌన్ అవుట్ అనేవి ప్రిపోజిషన్స్. వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ వీటినే ఫ్రేజల్ వర్బ్స్ అంటాం అన్నట్టు. ఏమంటాం? ఫ్రేజల్ వర్బ్. ఇప్పుడు చూద్దాం అమ్మా. ఇక్కడ చూస్తే లాక్ డౌన్ అంటే ఏంటంటే సెక్యూరిటీ మెజర్స్ కోసం ముందే నువ్వు ఎవరినైనా బంధించేయడాన్ని లాక్ డౌన్ అంటాం. సో మన కంటైన్మెంట్ జోన్స్ లో మనం లాక్ డౌన్ అయింది అంటే సెక్యూరిటీ మెజర్స్, అంటే ఇంకా వ్యాప్తి చెందకుండా డిసీజ్ మరి అందరిని నిర్బంధించడాన్ని లాక్డౌన్ అంటాం. మరి లాక్అవుట్ అంటే ఏంటంటే ఒక ఎంప్లాయర్ తన ఎంప్లాయీని మరి ఇన్స్టిట్యూట్ కి రాకుండా నిర్బంధం చేయడాన్ని లాక్అవుట్ అంటాం. సో ఇదేమో సెక్యూరిటీ మెజర్స్ కోసం లాక్డౌన్, వేరాజ్ లాక్అవుట్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ కి వర్తిస్తుంది. అది మీరు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ చూస్తే విత్ యునెస్కో ఎస్టిమేటింగ్ దట్ అట్ ద ఎండ్ ఆఫ్ 2020 అబౌట్ 320 million students were locked out of schools globally. స్కూల్స్ కి రానివ్వకుండా చేసింది ఎంతమంది? 320 million స్టూడెంట్స్ అన్నట్టు. సౌత్ అండ్ వెస్ట్ ఏషియా ఆర్ అమాంగ్ ది రీజియన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ అట్ హైయెస్ట్ రిస్క్ of not returning to schools and tertiary institutions. Tertiary institutions అంటే ఏంటమ్మా? అవి యూనివర్సిటీస్, పాలిటెక్నిక్ కాలేజెస్, వీటిని మనం టెరిషరీ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. చాలా మంచి ఆర్టికల్ అండి ఇది. ఓకే, దయచేసి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఓకే, సౌత్ అండ్ వెస్ట్ ఏషియా ఆర్ అమాంగ్ ది రీజన్స్ వేర్ స్టూడెంట్స్ ఆర్ అట్ హైయెస్ట్ రిస్క్ ఆఫ్ నాట్ రిటర్నింగ్ టు స్కూల్స్ అండ్ టెరిషరీ ఇన్స్టిట్యూషన్స్ అలాంగ్ విత్ సబ్ సహారన్ ఆఫ్రికా. మరి సౌత్ ఏషియా, వెస్ట్ ఏషియా అండ్ సబ్ సహారన్ ఆఫ్రికాలో బాగా పరిణామం చెందిందని చెప్తున్నాడు. అసెసింగ్ ద ప్రాబ్లమ్ ఈస్ కీ టు ప్లానింగ్ ఫర్ 2021. ఈ ప్రాబ్లమ్ ని అసెస్ చేయాలి అంటే గ్రహించాలి, లేకపోతే పరిశీలించాలి. అప్పుడు కానీ మనం 2021 ని ప్లాన్ చేయలేము. ద ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిమైన్స్ టాప్ డౌన్. ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిమైన్స్ టాప్ డౌన్ అంటే టాప్ డౌన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆర్గనైజేషన్ లో హైయెస్ట్ లెవెల్ అథారిటీ ఎవరు ఉన్నారో వాళ్ళు లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీకి మెసేజెస్ పాస్ చేస్తారు. దీన్నే టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. బాటమ్ అప్ అప్రోచ్ కూడా ఉంటుంది. బాటమ్ అప్రోచ్ అంటే మరి కింద క్లర్క్ లెవెల్ నుంచి పైన ఐఏఎస్ అధికారి దాకా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి బాటమ్ అప్ అప్రోచ్ అంటాం. సో ఇక్కడ చూస్తే ద ఇండియన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిమైన్స్ టాప్ డౌన్ ఇన్ మేకింగ్ పాలసీ. మరి ఇండియన్ స్కూల్ సిస్టమ్ లో ఎట్లాగంటే పాలసీ ఎట్లాగా టాప్ డౌన్ జరుగుతుంది అంటే హయ్యర్ హైరార్కీ నుంచి లోయెస్ట్ లెవెల్కి వెళ్తుంది. విచ్ మే నాట్ అడ్వాన్స్ ఎడ్యుకేషనల్ రీఫార్మ్. అలాగైతే ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ అనేవి తీసుకురాలేము. But the vast administrative resources can be used to quickly assess the pandemic's impact on students, teachers and schools. అడ్మినిస్ట్రేటివ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి తొందరగా మనం దీన్ని అడ్రస్ చేయొచ్చు అని చెప్తుంటాం. ద పాండమిక్ ఇయర్ హ్యాస్ thus far witnessed apprehensive governments. అప్రహెన్సివ్ అంటే ఫియర్ఫుల్, అప్రహెన్సివ్ అంటే భయపడడం. అదే అప్రిహెండ్ అంటే ఏంటంటే ఒక క్రైమ్ కి అరెస్ట్ చేయడం. అప్రిహెండెడ్ వేరు, అప్రిహెన్సివ్ వేరు, చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ద పాండమిక్ ఇయర్ అంటే ఈ మహమ్మారి సంవత్సరం యాజ్ దస్ ఫార్, ఇక్కడ కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చిండు చూడండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నట్టు. The pandemic year has thus far witnessed apprehensive governments keeping the majority of school instruction online. అన్ని గవర్నమెంట్స్ ఏం చేసినంటే మెజారిటీ ఆఫ్ స్కూల్స్ అన్ని ఆన్లైన్ లో నడిపినాయి. అండ్ ట్రెడింగ్ కేర్ఫుల్లీ వెన్ ఇట్ కమ్స్ టు రీఓపెనింగ్ క్యాంపసెస్. నడక కూడా చాలా జాగ్రత్తగా నడిచింది. ట్రెడ్మిల్ అంటే తెలుసు కదా, నడుస్తాం అంటే దాన్ని ట్రెడ్డింగ్ అంటే ఏంటంటే చాలా జాగ్రత్తగా నడవడిక జరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు రీఓపెనింగ్ క్యాంపసెస్ అన్ని రీఓపెన్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించింది. దే మస్ట్ ప్రయారిటైజ్ ద డోర్ టు డోర్ సర్వేస్ నీడెడ్ టు ఐడెంటిఫై స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు రిటర్న్ టు క్లాసెస్ వెన్ స్కూల్స్ రీఓపెన్. అంటే డోర్ టు డోర్ సర్వే కూడా చేపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ ఏమంటారు దాన్ని, వాలంటీర్స్ కనుక డోర్ టు డోర్ సర్వే చేయొచ్చు. ఎట్లాగంటే మీ పిల్లలకి ఇష్టం ఉందా లేదా స్కూల్కి రావడానికి, స్కూల్ రీఓపెన్ అవుతున్నాయి అని ఒక డోర్ టు డోర్ సర్వే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అండ్ హూస్ ఎకనామిక్ సర్కమ్స్టాన్సెస్ హ్యావ్ చేంజ్డ్ డ్యూ టు పాండమిక్స్ ఇంపాక్ట్ ఆన్ దేర్ ఫ్యామిలీస్. మరి ఎవరైతే పాండమిక్ ఇంపాక్ట్ ద్వారా వాళ్ళు ఎకనామిక్ గా లాస్ అయ్యారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మరి డోర్ టు డే సర్వే అనేది చేయాలి. క్లియర్లీ ద ప్రయారిటీ షుడ్ బి టు డ్రా అప్ ఏ డేటాబేస్ టు ప్లాన్ ఇన్సెంటివ్స్ దట్ విల్ ప్రివెంట్ డ్రాప్ అవుట్స్. మరి ఇదంతా డేటాబేస్ కలెక్ట్ చేసి ఏం చేయాలంటే మరి ఇన్సెంటివ్స్ ఏమన్నా ఉంటే ప్లాన్ చేయాలి, లేకపోతే స్కీమ్స్ ఏమన్నా ఉంటే అప్పుడు ప్లాన్ చేయాలి. ఫస్ట్
ప్రాపర్ డేటాబేస్ లేకుండా కనుక అట్లాగా త్రుట్లో అలాగా మరి ప్లానింగ్ తీసుకుంటే కనుక లాంగ్ టర్మ్ లో ఫెయిల్ అవుతుందని చెప్తున్నాడు ఇక్కడ. ఎడ్యుకేషన్ కంటిన్యూస్ టు బి కవర్డ్ బై ఎ సెస్ ఆన్ ట్యాక్స్. మరి సెస్ విధించి ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్ ఎప్పుడు కంటిన్యూ అవుతానే ఉంటుంది. అండ్ ద ఫండ్స్ కుడ్ బి డిప్లాయిడ్ ఇన్ 2021 టువర్డ్స్ దిస్ ఆబ్జెక్టివ్ త్రూ ద సెంటర్ సమగ్ర శిక్ష స్కీమ్ అండ్ అదర్ కోవిడ్-19 రిలీఫ్ ప్లాన్స్. చెప్పాను కదా, సమగ్ర శిక్ష అభియాన్ అంటే ఏంటో తెలుసు కదా, ప్రీ నర్సరీ నుంచి మరి దాని అర్థం క్లాస్ 12 వరకు ఈక్విటబుల్ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. ఈక్విటబుల్ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్. ఇక్కడ మీరు ఎక్స్ట్రా పాయింట్స్ కావాల్స్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4.1 అండ్ 4.5 ని మీరు హైలైట్ చేస్తూ రాయొచ్చు. ఓకే, ద ఇర్రివోకబుల్ అంటే మార్చలేనిది, రివోకబుల్ అంటే మార్చేది. ఇక్కడ నేను ఈ వర్డ్ ని కట్ చేస్తాను చూడండి ఇంగ్లీష్ లో. ఇర్రివోకబుల్, ఏబుల్, వోక్, ఇర్ అంటే నో అని, రీ అంటే ఎగైన్ అని, ఓకా అంటే టెల్ ఆర్ సే అని, ఏబుల్ అంటే ఎడ్జెక్టివ్ అని, ఎడ్జెక్టివ్ అంటే క్వాలిటీ అంటే విశేషణం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తా అంటే ఇర్రివోకబుల్ అంటే నో ఎగైన్ టెల్లింగ్ క్వాలిటీ, అంటే ఇంకొకసారి చెప్పడం, అంటే నేను మార్చలేను దాన్ని, ఇంకొకసారి చెప్తే మార్చొచ్చు, నేను ఇంకోసారి చెప్పలేనంటే మార్చలేను. సో ఇర్రివోకబుల్ రోల్ played by examinations in determining the fate of students who come from varied backgrounds and preparation has long been criticized for its rigidity, and these arguments were raised afresh when the center removed the no detention policy under the RTE Act a couple of years ago. మరి ఇక్కడ చూస్తుంటే మరి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది సఫర్ అయ్యారు. ఎందుకు సఫర్ అయ్యారు అంటే కనుక ఇర్రివోకబుల్ రోల్ ప్లేడ్ బై ద ఎగ్జామినేషన్స్. మరి స్టూడెంట్ యొక్క ఫేట్, స్టూడెంట్ యొక్క భవిష్యత్తు ఎగ్జామ్స్ ద్వారానే మేము డిక్లేర్ చేయగలము అనే ఒక దృక్పథంతో, అంటే ఒక నారో మైండ్ సెట్ తోనే వాళ్ళు వెళ్ళడం జరిగింది. కాబట్టి మరి అక్కడ ఇది ఫెయిల్ అయిందనే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే వేరీడ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారమ్మా పిల్లలు, వాళ్ళందరికీ ఏంటంటే అన్ని నచ్చకపోవచ్చు. అంటే ఇర్రివోకబుల్ రోల్ అంటే దాని అర్థం ఏంటంటే మార్చలేని ఒక రోల్ ప్లే చేసింది అనమాట. ఏంటి? ఎగ్జామినేషన్స్. ఓకే, మరి ఇది కఠినత్వానికి, ఇంత కఠినంగా స్ట్రిక్ట్ గా స్టర్న్ గా మరి యాక్షన్స్ తీసుకున్నారు కాబట్టి మరి వాళ్ళ కఠినత్వం ప్రశ్నించబడింది, లేకపోతే క్రిటిసైజ్ చేయబడింది, విమర్శించబడింది అని దాని అర్థం. ఇన్ ద ఇయర్ ఆఫ్ ద వైరస్, మరి 2020 అంటే ఇయర్ ఆఫ్ ద వైరస్ కింద మారిపోయింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ ద వైరస్ అసిమెట్రీస్ అంటే అన్ఈక్వాలిటీస్ అనమాట, సారీ ఇన్ఈక్వాలిటీస్. ఓకే, ఇన్ ద ఇయర్ ఆఫ్ వైరస్ అసిమెట్రీస్ అమాంగ్ గ్రూప్స్ ఆఫ్ స్టూడెంట్స్ స్టాండ్ అగ్రవేటెడ్. మరి ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కువైపోయింది. దేనికి? సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి. అది మళ్ళీ తీవ్రంగా మారిపోయింది. తీవ్రంగా మారిపోదాన్ని అగ్రవేటెడ్ అంటాం. అండ్ ఎనీ డిటెన్షన్ అంటే నిర్బంధిస్తే ఇంకా వుడ్ బి ఇల్లాజికల్ అండ్ అన్జస్టిఫైడ్. పర్టికులర్ మెన్షన్ షుడ్ బి మేడ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఫర్ గర్ల్స్, అంటే గర్ల్స్ ఎడ్యుకేషన్ అనే దాన్ని మీద ఫోకస్ చేయాలి. హూస్ ఎన్రోల్మెంట్ ఇన్ హయ్యర్ నంబర్స్ హ్యాస్ బీన్ అచీవ్డ్ ఓవర్ ద ఇయర్స్ విత్ కన్సిడరబుల్ ఎఫర్ట్, యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ ఇన్ లెస్ అర్బనైజ్డ్ స్టేట్స్ వేర్ యాక్సెస్ టు స్కూల్స్ ఇస్ వీక్. ఓకే, పర్టికులర్ మెన్షన్ ఎవరి మీద ఉండాలి అంటే గర్ల్స్ మీద ఉండాలి. అండ్ ఇంకోటి లెస్ అర్బనైజ్డ్ స్టేట్ నుంచి వచ్చిన పిల్లల దగ్గర నుంచి ఉండాలి. లెస్ అర్బనైజ్డ్ అంటే అంటే నగరం, అర్బన్ అంటే నగరం, అంటే నగరాలు కాకుండా లెస్ అంటే నగరం కాకుండా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు, సెమీ అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చిన పిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నట్టు. వెన్ ద పాండమిక్ హ్యాడ్ స్టిల్ నాట్ స్ట్రక్ట్ ఇండియా ఇన్ ఫిబ్రవరి లాస్ట్ ఇయర్, అంటే ఇంకా పాండమిక్ ఫిబ్రవరిలో ఇంకా రాలేదు, మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. మీకు గుర్తుందో లేదో, ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ సెడ్. ఇక్కడ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంకో క్వశ్చన్ వస్తుంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరని నడుస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎప్పుడు అచీవ్ అవ్వాలని వస్తుంది. ఎడ్యుకేషన్ నంబర్ 4 నేను మీకు ఎస్ఏలో రాయమంది 4.1 అండ్ 4.5, ఎందుకంటే అది ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది కాబట్టి. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అంటే కనుక మిస్టర్ రమేష్ పోఖ్రియాల్ గారు. ఓకే, శ్రీ రమేష్ పోఖ్రియాల్ గారు. సో ఇండియా ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ సెడ్ అమాంగ్ ద రీజన్స్ ఫర్ చిల్డ్రన్ రిమైనింగ్ అవుట్ ఆఫ్ స్కూల్ ఆర్ డ్రాపింగ్ అవుట్ వర్ పావర్టీ. అంటే రీజన్స్ ఏంటి అంటే గనక వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతుంది పావర్టీ వల్ల అంట, ఎకనామిక్ రీజన్స్ అండ్ ఇల్ హెల్త్ అంట. చూడండి మరి, the economic factors have over the past dozen months been exacerbated by COVID-19. చాలా మంది ఎకనామిక్ గా మరి లాస్ అవడం జరిగింది. ఎక్సాసర్బేటెడ్ అన్న అగ్రవేటెడ్ అన్న ఒకటే. ఇక్కడ చూడండి, ఎక్సాసర్బేటెడ్ ఈజ్ ఈక్వల్ టు అగ్రవేటెడ్. అగ్రవేటెడ్ అంటే తీవ్రతరం అంటే తీవ్రత పెంచడం. ఓకే, the economic factors have over the past dozen months been exacerbated by COVID-19. ఇది ప్యాసివ్ వాయిస్ లో జరిగింది. ప్యాసివ్ వాయిస్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. While the digital divide witnessed in online education became an unprecedented cause of deprivation. Deprivation అంటే కనుక లేమితనం.
అన్‌ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు సంభవించినది. సో డిజిటల్ డివైడ్ కూడా మరి ఎక్కువ అయింది. అంటే దాని అర్థం ఏంటంటే నాకు కంప్యూటర్ ఉంది, ల్యాప్‌టాప్ ఉంది. ఇంకొకళ్ళకి కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదు. కానీ అతనే చదువుతాడు. నేను చదవను. అంటే నేను ఇక్కడ నాకు అడ్వాంటేజ్ వచ్చింది. అతను పాపం నాకంటే ఎకనామిక్‌గా కొంచెం తక్కువ స్టేటస్‌లో ఉన్నాడు కాబట్టి అతను చదవలేకపోయాడు. తెలంగాణలో ఒక మంచి విద్యార్థిని కూడా చనిపోవడం జరిగింది. సూసైడ్ చేసుకొని. ఆ అమ్మాయికి ల్యాప్‌టాప్ అండ్ ప్రాపర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ లేక. చూడండి ఎట్లాంటి బాధలు ఎన్ని జరుగుతున్నాయో. మోరోవర్ vaccination cannot cover the bulk of the population quickly and education can possibly achieve a semblance of normality. Semblance ante appearance ante kanapaderattu only well into the next academic year. This is the time to create a safety net for education, letting no student fall through ante ganaka fail ante మరి వ్యాక్సినేషన్ అనేది అందరికి ఒకేసారి రీచ్ అవ్వలేదు, అంత బల్క్ లో మనం కవర్ చేయలేము. కానీ ఎడ్యుకేషన్ అనేది ఒక నార్మాలిటీ అంటే నార్మల్ సిచ్యువేషన్ కి రావచ్చు అనే ఎపీరియన్స్ మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోనే తెలుస్తోంది. అంతలోకి మనం ఏం చేసుకోవాలంటే ఒక సేఫ్టీ వలయం అంటే నెట్ అనేది స్థాపించుకోవాలి. ఎలాగంటే డోర్ టు డోర్ మరి అడ్రసింగ్ ఉండాలి. ఎంతమంది ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతారు, ఎంతమంది ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఎంతమందికి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది, ఎంతమంది ఎకనామిక్ గా లాస్ అయ్యారు, ఆ డేటాబేస్ తీసుకొని అప్పుడు పాలసీస్ ఫ్రేమ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా అండి? చాలా మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. అయితే మీకు ఈవేళ క్వశ్చన్ ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, పిట్స్ ఇండియా యాక్ట్ ఎప్పుడు, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇది నేను ఇస్తాను మీకు 2005. అయితే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఇది రాస్తే ఈ యాక్ట్ గురించి కూడా మెన్షన్ చేస్తే ఇలాంటి ఎస్ఏ వచ్చినప్పుడు మీకు అదిరిపోతుంది పేపర్. ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? మీరు నాకు ఇవ్వాల్సిన ఆన్సర్స్ ఓన్లీ 3 అన్నమాట. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్ లో ఎప్పుడు పాస్ అయింది, పిట్స్ ఇండియా యాక్ట్ ఎప్పుడు, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అదే ఆర్టీఈ ఎప్పుడు వచ్చింది. ఓకే, ఈవేళ మరి రివిజన్ చేయించమంటారా ఒకసారి ఫాస్ట్ గా. అపాయింటెడ్ అంటే తిరగడం, అప్ సైడ్ డౌన్ అవడం, డైరెక్టివ్ అంటే ప్రతిపాదన. మరి ఇక్కడ టాప్ డౌన్ అప్రోచ్ అంటే హైయెస్ట్ లెవెల్ టు లోయెస్ట్ లెవెల్, లాక్ డౌన్ అంటే సెక్యూరిటీ కోసం నిర్బంధన, లాక్ అవుట్ అంటే ఎంప్లాయీని నిర్బంధించడం అంటే మరి ఇన్స్టిట్యూషన్ కి ఆర్గనైజేషన్ రాకుండా చేయడం. నెక్స్ట్ అమ్మ మరి ఇక్కడ ద హ్యాస్ ప్లస్ ద విట్నెస్ అనేది V3 ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అప్రిహెన్సివ్ అంటే ఫియర్ఫుల్ అంటే భయంకరము, అదే అప్రిహెండెడ్ అంటే గనక అరెస్ట్ చేయబడడం. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే మరి రిజిడిటీ అంటే నౌన్ అమ్మ, అది నౌన్ గ్రామర్ కూడా చూసుకుంటుండాలి మీరు, కఠినత్వం. అండ్ ఇర్రివోకబుల్ అంటే మార్చలేనిది, అగ్రివేటెడ్ అంటే తీవ్రతరం అన్నట్టు. లెస్ అర్బనైజ్డ్ స్టేట్స్ అంటే దాని అర్థం పేదరికం లేదా అంత నాగరికత లేని రాష్ట్రాలు. ఓకే, అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు సంభవించని, ఎక్సాసర్బేటెడ్ అంటే తీవ్రతరము, డిప్రివేషన్ అంటే లేమి, ఫాల్ త్రూ అంటే ఫెయిల్. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ మర్చిపోకండి. అండ్ ఇంకోటి మర్చిపోయాను, దయచేసి నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా డిస్లైక్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చకపోతే. ఉంటాను, మళ్ళీ నోట్స్ కంపల్సరీగా రాయండి. నమస్తే.